నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో 50వ వార్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ, తిమ్మినాయుడుపాలెం, అరుంధతివాడ, గరుడాద్రి నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం కార్పొరేటర్ అనిల్ కుమార్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిశీలించారు. వర్షాల సమయంలో కొండపైన పడే నీరు మా వీధుల్లోకి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని, తాగునీరు సకాలంలో పంపిణీ చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన కాలనీలోకి వచ్చే నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తాగునీరు పంపిణీ చేసే సమయాన్ని ప్రజలకు తెలియచేయాలని అన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మురుగునీటి కాల్వల్లో చెత్త తొలగించి ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని, ఖాళీ ప్రాంతాలకు పన్నులు వేయాలని అన్నారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు.